కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షా పరులు భక్తులకు అన్నదానం కొనసాగుతోంది. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వాములకు చేపడుతున్న అన్నప్రసాద వితరణ 20వ రోజుకు చేరింది. కూరగాయల దాతగా మైత్రి గ్రూప్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి వ్యవహరించగా కిరాణా సామాను దాతగా పొన్నం రాజేష్ నిలిచారు. అలాగే పెంచాల సరిత తన పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ స్వాములకు అన్నదానం నిమిత్తం 1 క్వింటాల్ బియ్యాన్ని అందజేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మంగళంపల్లి రాజేశ్వర శర్మ చేతుల మీదుగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ గురు పౌర్ణమి రోజున కొండగట్టు గిరి ప్రదక్షిణ జరగనుండగా ఇందుకుగాను ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఆంజనేయ స్వామి భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి సంపత్, ముద్దుగంటి ప్రవీణ్ రెడ్డి, కార్తీక్, అనిల్, అన్నం శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, పుట్ట హరి, హనుమాన్ స్వాములు భక్తులు పాల్గొన్నారు. ఇది వచ్చే నెల మే 1వ తారీఖు నాడు పౌర్ణమి సందర్భంగా కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఉంది. ముఖ్యంగా ఎక్కడి నుండి అంటే ఇక్కడ మన హరిహర క్షేత్రం అయ్యప్ప దేవాలయం నుండి బస్సు ఫ్రీ, ఉచిత బస్సు సౌకర్యం. ఆ రోజు అంటే 1వ తారీఖు నాడు మబ్బుల ఉదయం 4 గంటలకు ఇక్కడ నుంచి బస్సులు బయలుదేరి అక్కడ 5:30, 5:40 వరకు గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవును. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆంజనేయ స్వాములతో పాటు మన ఎవరు భక్తులు అంటే మిగిలిన మన ఇంట్లో కుటుంబ వ్యక్తులు దాదాపు అంటే మేము ఏమనుకుంటున్నాం అంటే 10 సంవత్సరాల పైన పిల్లలు, ఇప్పుడు పిల్లలకు కూడా హాలిడేస్ ఉండి కాబట్టి పిల్లలు కూడా రావచ్చు. ఇంట్లో మన ఫ్యామిలీస్ చెప్పండి, ఎంతమంది వచ్చినా 1000 మంది వచ్చినా కూడా బస్సు సౌకర్యాలు ఉన్నాయి కాలేజీ వాళ్ళకి. మనం అవసరమైతే 25-30 బస్సులు తీసుకొని మళ్ళీ రిటర్న్ తిరిగి గిరి ప్రదక్షిణ తదనంతరం రిటర్న్ వచ్చేటప్పుడు మన పూడూరులో కానీ గంగాధరలో కానీ మనకు ఆంజనేయ స్వాములకు భక్తులకు భిక్ష కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి ఇక్కడి నుంచి భగత్ నగర్ అయ్యప్ప దేవాలయం నుండి మంచి సంతోషంగా వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి ఆ బస్సులలో తీసుకొచ్చి ఇక్కడికి దింపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గిరి ప్రదక్షిణను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.